అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కొడుకే ప్రస్తుతం తల్లికి శాపంగా మారాడు. ఇటువంటి కొడుకున నేను కన్ని పెంచాను, 9 నెలలు మోసాను అని ఏ తల్లైనా అనుకునే పరిస్థితికి వచ్చింది. ఒకవైపు మద్యానికి బానిసై తరచూ కుటుంబానికి భారమైతూ గొడవలు పెట్టుకొని అన్ని భరిస్తూ ఆ తల్లి పోషిస్తూ ఎప్పటికీ కడుపులో పెట్టుకొని ఉంది. అటువంటి కొడుకు తల్లిదండ్రులని హైదరాబాద్లో కానీ పూర్తిగా ఎక్కడైనా కానీ భారతదేశంలో అమ్మ నాన్నలని ఒకవైపు చూసుకుంటే కూడా గాడ్నెస్ ఆర్ గాడ్ అలా పోల్స్తూ ఉంటారు. ఇటువంటి ఘటన ఏదైతే జరిగిందో ప్రస్తుతము సంగారెడ్డి అంతా కలిసివేస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడనే ఉన్నాము. సొంత తల్లిని అతి దారుణంగా కిరాతకంగా పొడిచి మరీ చంపిన కొడుకు అని పూర్తిగా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కూడా ఘటన ఎక్కడైతే చోటు చేసుకుందో ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. ఈ ఘటన ప్రస్తుతం కొల్లాపూర్ ప్రజలందరినీ కూడా ఒకవైపు కంచి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కన్న కొడుకే అతి దారుణంగా సుమారుగా 7 నుంచి 8 సార్లు పొడిచి చంపాడు. ఒకవైపు విచక్షణ మరిచి కీచక కొడుకు అని తెలుస్తుంది. అతని పేరు కార్తిక్. పూర్తిగా మద్యానికి బానిసై తరచూ గొడవలు చేస్తూ ఒకవైపు రీహాబ్ సెంటర్లో కూడా గతంలో వేశారు. ఆ తర్వాత నేను మారానంటూ మళ్ళీ గొడవ పెట్టుకోవడం, ఒకవైపు ఆస్తి కోసమే ఈ గొడవ అంతా జరిగిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ అక్కడ ఈ ఘటన చోటు చేసుకుని ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. ఈ దారుణ ఘటన తాగుడికి బానిసై గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటారు. నవారు కార్తిక్ రెడ్డి 25 సంవత్సరాలు అని తెలుస్తుంది. తల్లి పేరు రాధిక 52. ఒకవైపు కత్తితో దాడి చేసి సుమారుగా 7 నుంచి 8 సార్లు పొడిచి ఆస్తి నా పేరు మీద రాయాలంటూ అనేక సార్లు అడిగిందంత డబ్బు నాకు ఇవ్వాలి, ఎంత కావాలంటే అంత ఇవ్వాలంటూ తాగుడికి బానిసై సొంత తల్లిని పొడిచి చంపాడు. ఒకవైపు తీవ్రంగా గాయాలవ్వడంతో రాధిక కిందనే పడిపోయింది. వెంటనే తనను హాస్పిటల్ ఉటౌట్గా తరలించారు. మరోవైపు రక్తస్రావంలో అంటే మొత్తం మీద బ్లడ్ అంతా కూడా స్టెయిన్స్ అంతా కింద పడిపోవడంతో స్థానిక ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కేవలం ఇదంతా కూడా మద్యానికి బానిసై గంజాయి కానీ మత్తు పదార్థాలకి అంతా కూడా బానిసైన తర్వాత సొంత తల్లిని అతి దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 2 కొడుకులు, రాధికకి 2 కొడుకులు అని తెలుస్తుంది. కార్తిక్ మరియు ఇంకో కొడుకు. పెద్ద కొడుకుకి పెళ్ళయింది. ఆ తర్వాత ఆస్తి వివాదంలో ఈ ఇష్యూలో 2కి గొడవ జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు మద్యానికి బానిసాయి, నువ్వు గంజాయి తాగుతున్నావు, డ్రగ్స్ సేవిస్తున్నావు అని రీహాబ్ సెంటర్లో కూడా కోయంబత్తూర్లో వేసిన తర్వాత నేను మారిపోయాను అని మళ్ళీ ఇంటికి వచ్చి తరచూ ఆస్తి కావాలి అంటే తల్లిదండ్రులు 2 కూడా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అంటే అతని చేతిలో ఆస్తి పడితే మొత్తము నేలపాలు చేస్తాడు, నువ్వు మద్యానికి బానిస అయ్యావు, ఫస్ట్ నీ చెడు అలవాట్లు అంతా కూడా మానుకో అని అనేకసార్లు ఆ తల్లి చెప్పింది. మరోవైపు కూడా స్థానికంగా ఉన్న గ్రూప్స్ కూడా మహిళలు ఎవరైతే చిట్టీలు వేయడం, గ్రూప్స్ నడిపించడం, వాళ్ళ దగ్గర కూడా గ్రూప్స్లో వేయడం, చిట్టీలు వేయడం, అదే డబ్బు తీసుకెళ్ళి కొడుకుకి ఇవ్వడం, అనేక సార్లు బెదిరింపులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులంతా కూడా లూటీ చేసుకుంటాడని తెలుస్తుంది. కేవలం నిన్న రాత్రి గొడవ జరిగింది. తల్లిదండ్రులకి 2కి మరియు ఆ కొడుకుకి కార్తిక్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి సుమారుగా రెండు కత్తులు కొన్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒక కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. ఆ తర్వాత తండ్రి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తండ్రిని నూకేసి మరీ ఇంట్లో నుంచి పారిపోయారు. ప్రస్తుతం కార్తిక్ అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం అంతా కూడా శోక సముద్రం మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ టైంలో స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గజపతో పెరిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.